హాయ్ అండి సుప్రియ గారు. నమస్తే. నమస్తే అండి. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మేము ఎలా జడ్జ్ చేస్తామంటే సినిమా హిట్టా, ఫ్లాపా అన్నది ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రొడ్యూసర్‌లు ఒక స్మైల్ ఉంటది చూసారా? ఒక కాన్ఫిడెంట్ ఉంటది చూసారా? రిలీజ్ తర్వాత కూడా అదే కాన్ఫిడెంట్, అదే స్మైల్ ఉంటే కొట్టేయాల్సిన సినిమా తెలిసిపోద్దా? తెలిసిపోతుంటుంది. ఆ స్మైల్ మీలాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే రిలీజ్‌కి ముందే సుప్రియ గారు టేబుల్ ప్రాఫిట్. రిలీజ్ తర్వాత 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇలా మాట్లాడుకుంటున్నారు కదా! ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఏవి నిజాలు? జాగ్రత్తగా సినిమా తీసుకున్నామండి. హ్మ్. అండ్ ఆల్సో లక్కీగా ఏంటంటే 2 లాంగ్వేజెస్‌లో తీసాం సినిమాని. సో 2 లాంగ్వేజెస్ వాల్యూ వచ్చింది. హ్మ్. దట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ థియేట్రికల్ నుంచి మనకి రావాల్సింది ఒక 17-18 క్రోర్స్. హ్మ్. బిజినెస్ పరంగా మాట్లాడాలంటే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎస్టిమేట్ ఆఫ్ హ్మ్. ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. నిజమేనా రిలీజ్‌కి ముందు టేబుల్ ప్రాఫిట్ సుప్రియ గారికి? రిలీజ్ ముందు అన్నాను, రిలీజ్ అయినా. రిలీజ్ అయిన తర్వాత. అంటే ఈరోజు హిట్, ఫ్లాప్ ఎలా డిసైడ్ చేస్తున్నామంటే డబ్బులొచ్చేస్తే మన డబ్బులు మనకొచ్చేసి ఎంతో కొంత మిగిలితే చాలు. రైట్. అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అయిపోయింది ఈరోజు. థ్యాంక్ యూ. దాన్ని మీరు థ్యాంక్ యూ. దాన్ని మీరు ఎలా చేజ్ చేశారు? లేదండి, అంటే నేను చేసిందని కాదు, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్. శేష్ క్రెడిబిలిటీ, తన ప్రీవియస్ ఫిల్మ్ సక్సెస్, పర్ఫార్మెన్స్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ చాలా బెనిఫిట్ అయింది. అవును. తర్వాత మా కాస్ట్స్, మేము ఎలాగ మా కాస్ట్స్ కంట్రోల్లో పెట్టుకుని, ఈవెన్ మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము బాగా పొదుపుగా జాగ్రత్తగా చేసుకున్నాం. హ్మ్. ఐ థింక్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. అందరూ కొత్తోళ్ళు. హ్మ్. ఇప్పుడు టెక్నీషియన్ పరంగా. టెక్నీషియన్స్ కానీ అందరూ కొత్తోళ్ళు. అండ్ యాక్టర్స్ అందరినీ నేను మాట్లాడుకుని, ఇది మేము తీసే సినిమా, ఇదిగోండి ఇన్ని రోజులు అని జాగ్రత్తగా మాట్లాడుకుని చేసుకున్నాం. కాదు, ఇంత జాగ్రత్తగా మాట్లాడుకొని, ఆ. ఇంత పొదుపుగా మాట్లాడుకొని, ఇది చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఉండే మీరు 65 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారండి ఎస్, సినిమాకి. ఎస్. అంటే 65 కోట్లు బడ్జెట్ మీద పేపర్ మీద ఉన్నప్పుడు ఏ నమ్మకం, ఏ ధైర్యం మిమ్మల్ని నడిపించింది? కథ అండి. హ్మ్. కథ అండ్ వాట్ వీ వాంట్ టు మేక్. హ్మ్. ఎక్కడో ఒక నమ్మకం ఆన్ కథ మీద, శేష్ మీద, షనీల్ మీద. హ్మ్. వాళ్ళు ఎలా పని చేశారు, ఎలా ఆ కథ తయారు చేసుకున్నారు, ఎలా తీద్దాం అనుకున్నారు, నాకు అది ఎలా అంటే ద విజన్ ఆఫ్ ద ఫిల్మ్, ఇవన్నీ ఎక్కడో మీట్ చేస్తాము అనే నమ్మకంతోనండి. అండ్ ఆల్సో క్రెడిబిలిటీ ఆఫ్ ఆఫ్ హిమ్ డ్రైవింగ్ ఇట్, అండ్ మై క్రెడిబిలిటీ ఆల్సో ఐఎమ్ హోపింగ్. అవును.